నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నీ నామమును గొప్ప చేయుదును. అబ్రాము అతని దేశము, అతని బంధువులు, అతని తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు ఎంచుకున్న దేశమునకు వెళ్ళాలి. దేవునికి విధేయత చూపడం అంటే తరచూ మరింత మేలైన దాన్ని పొందడానికి ఒకదాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పడంలో దేవుడు అబ్రాముకు సంతానాన్ని, ఘనతను, కాపుదలను ఇస్తానని ఏకపక్షంగా వాగ్దానం చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 4-6 వచనాలలో అబ్రాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను ఈ భాగంలో చూడవచ్చు. దేవుడు అతని పేరు మార్చడం అంటే అతని మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని చూడవచ్చు. అబ్రాము అనగా హెచ్చింపబడిన తండ్రి అని అర్థం. దానికి బదులుగా అతని క్రొత్త పేరు అబ్రహాము అనగా అనేకులకు తండ్రి అని అర్థాన్నిచ్చే పేరుగా మార్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము బలమైన గొప్ప ప్రజకు తండ్రిగా అవుతాడని, అతని మూలంగా లోకంలో అన్ని జనాంగాలకు దీవెనలు వస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునిపై నమ్మకం, ఆయన పట్ల విధేయత గొప్ప దీవెనలను తెస్తాయి. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం. అబ్రాముకు దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు, శాసనాలు, నియమాలు, చట్టాలు అనుసరించి ప్రవర్తించిన కారణాన అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలన అధికం చేస్తానని, అతని మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయని వాగ్దానం చేశాడు. అలా అబ్రాము పేరును గొప్పగా చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దేవుడు అబ్రాముకు మాట ఇచ్చిన మాదిరిగానే దావీదుకు కూడా మాట ఇచ్చాడు. నీవు వెళ్లే చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులను నీ ఎదుట ఉండకుండా చేసి లోకంలో ఘనులైన వారికి కలుగు పేరును నీకును కలుగజేస్తాను అని మాట ఇచ్చాడు. దేవునిపై స్థిరమైన విశ్వాసము కలిగి విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము మరియు నా హృదయానుసారుడిగా పిలువబడినటువంటి దావీదులు దేవునికి సంపూర్ణ విధేయత చూపించి వారి జీవన శైలి దేవుని నామమును ఘనపరిచే రీతిగా ఉన్నందున వారి పేర్లను గొప్ప చేశాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.